ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క జీవితంలో ఐసోలేషన్ పీరియడ్లో నీవు ఉన్నావా? ఒంటరిగా ఉన్న సమయంలో నీతో ఎవరు మాట్లాడడం లేదే, నీతో ఎవరు సమయం గడపడం లేదే, నిన్ను ఒక యూజ్లెస్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తున్నారే, తినతో ఏమీ చేత కాదని చెప్పి మనుషులు నిన్ను గూర్చి చూసే చూపులను బట్టి, మాట్లాడే మాటలను బట్టి నీవు కృంగిపోతున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నాడు. దావీదు చిన్నప్పటి నుండి అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు, గొర్రెల కాపరిగా. అటువంటి సమయంలో తన జీవితాన్ని బట్టి దేవుని ఎన్నోసార్లు ఈ ప్రశ్న అడిగి ఉండొచ్చు. దేవా, ఏంటి నా పరిస్థితి? ఈ అరణ్యంలో ఇలా గొర్రెలను కాసుకుంటూ ఉండడమే నా లైఫ్లో నీవు కలిగిన ప్రణాళిక ఏంటి? నా ఫ్యూచర్ నాకేం కనిపించలేదు అని చెప్పి ఎన్నోసార్లు అడిగి ఉండొచ్చు. కానీ తను ఆ ఒంటరి సమయంలో బాధపడలేదు, కానీ దేవుణ్ణి ఎక్కువ ఆరాధించాడు, స్తుతులు చెల్లించాడు. అట్టి రీతిగా తన సమయాన్ని, తన నమ్మకత్వాన్ని దేవుడి పట్ల కనపరుస్తూనే ఉన్నాడు ఆ ఒంటరి సమయంలో, అరణ్యంలో. అప్పుడే తన ప్రవక్త అయిన సమూయేల్ని దేవుడు దావీదు దగ్గరికి పంపించి ఇశ్రాయేలుకి రాజుగా అభిషేకించారు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే ఈ దినం మాట్లాడుతున్నారు. నీ యొక్క జీవితంలో దావీదు వలె ఒంటరిగా గడుపుతున్న స్థితిలో నీవు ఉన్నట్లయితే, మనుషులు నిన్ను చూసి, నీవు కలిగిన పరిస్థితులను చూసి నిన్ను తక్కువ అంచనా వేస్తున్నారా? నిన్ను చిన్న చూపు చూస్తున్నారా? అందుకోసమే దావీదు జీవితం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. దావీదు ఎట్టి రీతిగా తన ఒంటరి సమయాన్ని దేవునితో ఎక్కువ గడిపాడు, తన నమ్మకత్వాన్ని చాటి చూపించాడు దేవుడికి. ఆ సమయంలో దేవుడు తన చేయి విడిచిపెట్టలేదు. ఆయన ఒంటరి సమయంలో దేవునితో ఎక్కువ గడిపాడు కాబట్టే ఆయన తన ప్రణాళిక చొప్పున ఆయన నామానికి మహిమ తెచ్చే విధంగా దావీదుని గొర్రెల కాపరి నుండి ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. అదే రీతిగా నీ జీవితంలో కూడా నీ ఒంటరి సమయాన్ని దేవునితో ఎక్కువ గడుపుతూ, దేవుని స్తుతిస్తూ, నీ నమ్మకత్వాన్ని అంతా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా సమూయేలు ప్రవక్తని పంపించి దావీదుని ఎట్టి రీతిగా రాజుగా అభిషేకించారు. నిన్ను కూడా నీ జీవితంలో దేవుడే తానే వచ్చి తన ప్రణాళిక చొప్పున నిన్ను సీక్రెట్గా తన పని కొరకు ప్రిపేర్ చేసి, ఒక సమయం వచ్చినప్పుడు తన అభిషేకంతో నింపి తన ప్రణాళిక చొప్పున నిన్ను వాడుకోవాలనుకుంటున్నారు. దేవుని ప్రణాళికలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. కానీ దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు ఎవరు మన యొక్క ఒంటరితన జీవితాన్ని ఎవరు చూడరు. కానీ దేవుడు ఎవ్వరు చూడనటువంటి ప్లేసెస్లో కూడా దేవుడు నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నువ్వు ఒంటరి సమయంలో ఏం చేస్తున్నావు, నీ హృదయాంతరంగాల్లో ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నావు అని చెప్పి దేవుడికి తెలుసు. సమూయేలు 16:7 దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాంతరంగాల్ని ఎరిగి ఉన్నాడు. మనుషులు చూసినట్టు దేవుడు చూడటం. ఆ దినం దేవుడు దావీదు యొక్క హృదయాన్ని పరిశీలించాడు. దావీదు తన హృదయానుసారమైన మనుషుడుగా ఉన్నాడు కాబట్టే దావీదు పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. నీవు కూడా దేవుని ఎడల నమ్మకత్వాన్ని దావీదు వలె కనపరిచినప్పుడు నిన్ను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో నిలవపెట్టి ఆయన మహిమ కొరకే దేవుడు నిన్ను వాడుకోవాలని కోరుకుంటున్నారు. అట్టి కృప దేవునికి దయచేయును గాక. ఆమేన్.